తెలంగాణలో పల్లె పోరు కనిపిస్తోంది. ఇవాళ తొలి దశ పంచాయతీ ఎన్నికలు జరిగిన విషయం మనందరికీ తెలుసు. మధ్యాహ్నం 2 గంటల వరకు కొన్ని ప్రాంతాల్లో, 4 గంటల వరకు కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ అయితే జరిగింది. ప్రస్తుతం కౌంటింగ్ కొనసాగుతోంది. తెలంగాణ వ్యాప్తంగా కూడా పంచాయతీ ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు దాదాపు 305 ప్రాంతాల్లో విజయకేతనం ఎగరవేశారు. అటు బీఆర్ఎస్ పార్టీ ప్రతిపాదించిన అభ్యర్థుల్లో 32 పంచాయతీలలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు. ఇటు బీజేపీ బలపరిచిన అభ్యర్థులు దాదాపు 13 స్థానాలలో విజయకేతనం ఎగరవేశారు. ఇక స్వతంత్ర అభ్యర్థులు ఇతరులు కూడా దాదాపు 45 పంచాయతీలను కైవసం చేసుకున్నారు. మా ప్రతినిధి సాగర్ జాయిన్ అవుతున్నారు కొడంగల్ నుంచి మనకు అక్కడ అప్డేట్స్ అందించడానికి. సాగర్, మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? అప్డేట్స్ ఏంటి? ఉదయం నుంచి జరిగిన తీరుతెన్నులేంటి? సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్లో కాంగ్రెస్ బలపరిచినటువంటి మెజార్టీ అభ్యర్థులు విజయడంకా మోగిస్తున్నారు. అందులో భాగంగానే బొమ్రాస్పేట మండల పరిధిలోని రేగడి మైలారం గ్రామంలో మెజార్టీ వార్డు సభ్యులు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించడంతో ఇక్కడ సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. వైపు కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుండగా పెద్ద ఎత్తున ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు బలపరిచిన అభ్యర్థులు గెలవడంతో తాము విజయడంకా మోగిస్తూ సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మెజార్టీ వార్డు సభ్యుల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచినట్లు కూడా వారు చెప్తున్నారు. ఇప్పటికే కౌంటింగ్ ప్రక్రియ ఇంకా కొనసాగుతుంది. సర్పంచ్ సంబంధించినటువంటి అభ్యర్థుల గెలుపు సంబంధించినటువంటి లెక్కింపు అనేది సాయంత్రం వరకు కొనసాగుతుంది. కొంతమంది ఇక్కడ స్థానిక నేతలు ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడినా. చెప్పండి, ఎట్లా జరుగుతుంది కౌంటింగ్? రేవంత్ రెడ్డి ప్రజాపాలనలో భాగంగా ఏకపక్షంగా ఇప్పటి వరకు మెజార్టీ వార్డు మెంబర్లు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులే గెలుస్తున్నారు కాబట్టి మరి అత్యధిక మెజార్టీతో సర్పంచ్ గెలవబోతున్నాము. రేగడి మైలారంలో మరి రేవంత్ రెడ్డి గెలిచిన 2 సంవత్సరాలలో మరి రేగడి మైలారానికి 2 కోట్ల నిధులు విడుదల చేయడం జరిగింది. అలాగే సీసీ రోడ్లు కానీ, మిగతా ఇందిరమ్మ ఇండ్లు కానీ, సన్న బియ్యం కానీ, ఉచిత బస్సు కానీ, ఉచిత కరెంటు కానీ, మరి అన్ని 10 ఏళ్ళు టీఆర్ఎస్ పాలనలో రేషన్ కార్డులు ఇవన్నీ దిక్కులేని వాళ్ళ పాలనలో మరి రేవంత్ రెడ్డి పాలనలో వచ్చిన 2 ఏళ్లలో ఎవరు అడిగితే వాళ్లకు రేషన్ కార్డులు అప్లికేషన్ పెట్టిన 2-3 రోజుల్లోనే రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. కాబట్టి అత్యధిక మెజార్టీతో సర్పంచ్ 10 వార్డు స్థానాలు ఉన్న రేగడి మైలారంలో 8 స్థానాలు గెలిచి అత్యధిక మెజార్టీతో 300 నుంచి 400 మెజార్టీతో సర్పంచ్ గెలవబోతున్నామని అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాము. అలాగే ఇంకా గ్రామం మరింత అభివృద్ధి చెందుతుందా? ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా? అవి కూడా గెలిచిన అభ్యర్థులు ఆ సమస్యలను పరిష్కరిస్తారంటారా? మరి అత్యధికంగా ఇప్పుడే ఎలక్షన్ కోడ్ వల్ల కొంత నిధులు ఆగి ఉన్నాయి. ఇప్పటికే 20 లక్షల నిధులు సీసీ రోడ్లు, డ్రైనేజ్ కోసము, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసము ఆగి ఉన్నాయి. కాబట్టి ఎలక్షన్ ఈ రోజు అయిపోగానే రేపటి నుంచి వెళ్ళి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ 20 లక్షల నిధులతోటి అభివృద్ధి చేయబోతున్నాము. అలాగే సర్పంచ్ నిధులు 2 సంవత్సరాల నుంచి ఆగి ఉన్న 70 లక్షల వరకు ఆగి ఉన్నది. కాబట్టి వెంటనే ఆ నిధులు రాగానే మరి రేగడి మైలారంని సుందరంగా తీర్చిదిద్దుతామని మరి రేవంత్ రెడ్డి గారి తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ సంబంధించినటువంటి బలపరిచిన అభ్యర్థులు గడడంతో వాళ్ళంతా సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి. ఇంకా ఏమేమి రేవంత్ రెడ్డి గారు చాలా అభివృద్ధి ప్రదంలో నడుస్తుందని మేము ఈ విధంగా తెలియజేస్తున్నాము. కొత్త స్కూల్ బిల్డింగ్ శాంక్షన్ అయింది, సబ్ స్టేషన్ శాంక్షన్ అయింది రేగడి మైలారం విలేజ్ కి రేవంత్ రెడ్డి హయాంలో. ఇంకా అభివృద్ధి పనులకు ఇంకా చాలా నిధులు కేటాయిస్తున్నాడు. మా ఊరు అభివృద్ధి కొరకు అందరం పాటుపడి గెలిపించినాము, ఇంకా గెలిపిస్తూనే ఉంటాం. ఎంపీటీసీ అన్ని గెలుస్తామని మీకు తెలియజేస్తున్నాం. పంచాయతీ ఎలక్షన్లు అన్ని రేవంత్ రెడ్డి గారు ఎక్కడ ఉంటే మా రేగడి మైలారం అక్కడ ఉంటది. రేవంత్ రెడ్డి గురించి కావాలంటే మా రేగడి మైలారం ప్రాణాలు అర్పిస్తుంది. మా అన్ని వార్డులు ఇప్పుడు రేవంత్ రెడ్డి బలపరిచిన వార్డు మెంబర్లే గెలుస్తున్నాయి. అన్ని
సామాన్యంగా సర్పంచ్ 300 నుండి 400 ఓట్ల మెజార్టీతో సర్పంచ్ గెలవబోతున్నాడు. సర్పంచ్ గెలిచిన తర్వాత మా గ్రామాభివృద్ధి గురించి మా సర్పంచ్ గారు చాలా కష్టపడతారు. ఎక్కడ లేని విధులన్నీ మా గ్రామానికి తెచ్చి మా గ్రామం బాగా డెవలప్ చేస్తారని మా సర్పంచ్ గారు మాకు హామీ ఇచ్చారు. ఖచ్చితంగా డెవలప్ చేస్తారు. సార్, నా పేరు పరమేష్, మాది రేగడి మేళారం. ఈరోజు మొదటి విడత సర్పంచ్ ఎలక్షన్లో రేవంత్ రెడ్డికి అత్యధిక మెజార్టీ కోడంగల్లో ఇచ్చింది. కాబట్టి ఇంకా రెండో విడత మూడో విడత కూడా ఉంది. కానీ అక్కడ కూడా ప్రజలందరూ ఆలోచించండి. మన కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు ఓటు వేయండి. మన రాష్ట్ర అభివృద్ధికి, మన గ్రామ అభివృద్ధికి, మన జిల్లా అభివృద్ధికి, మన తాలూకా అభివృద్ధికి సహకరించగలరని మీ అందరితో మరీ మనవి చేస్తున్నాం. ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొదటి విడత పోలింగ్ ప్రక్రియ నియోజకవర్గంలో ప్రశాంతంగా ముగిసింది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతుంది. వార్డు మెంబర్లలో కాంగ్రెస్ బలపరిచిన అత్యధిక స్థానాలు కాంగ్రెస్ అభ్యర్థి బలపరిచినటువంటి వారు మాత్రమే గెలుస్తున్నట్లు వాళ్ళు చెప్తున్నారు. ఇప్పటికే దాదాపు 10 వార్డులలో మొత్తం 8 వార్డులలో విజయం సాధించాం. సర్పంచ్ అభ్యర్థి కూడా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి విజయం సాధించబోతున్నట్లు కూడా వాళ్ళు చెప్తున్నారు. సో ఓవరాల్ గా కొడంగల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు వార్డు మెంబర్లే కావచ్చు, ఇటు సర్పంచ్లది సాయంత్రం వరకు తెలియనుంది. వార్డు మెంబర్లు మెజార్టీగా గెలవడంతో వాళ్ళు ఆనందం వ్యక్తం చేస్తూ కొడంగల్ నియోజకవర్గంలోని బొమ్రాజ్పేట మండలంలోని పలు గ్రామాల ప్రజలు ఇట్లా స్థానికులు కూడా ఆనందం వ్యక్తం చేస్తూ సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. సుమతి. రైట్ సాగర్, థ్యాంక్ యూ. మొత్తానికి పల్లెల్లో రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉంటుంది. అదే జోష్ ప్రస్తుతం కనిపిస్తోంది.